మీరు చూసిన వాటిలో ది వర్స్ట్ కేస్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇన్నేళ్లలో ఏదో ఒక జనరల్గా మనం నాట్ ఓన్లీ వ్యాక్స్, కొంతమంది చీమలు దూరినాయని వస్తారు, కొంతమంది బీస్ అని అంటారు, చిన్నపిల్లలు ఏమైనా ఇయర్ బడ్స్. బట్ ది వర్స్ట్ కేస్ అంటే మీకు ఫస్ట్ థాట్ మైండ్? వర్స్ట్ కేస్ అంటే వి హావ్ సీన్ వన్ పేషెంట్ విత్ మ్యాగట్స్. ఓకే. మ్యాగట్స్ అంటే ఈగల గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వా. ఓకే. అని అవి ఎప్పుడు వస్తాయంటే చెవి లోపల బాగా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ చెడు వాసనకి ఈగలు ఆకర్షించబడి చెవి లోపల ఆ చీము లోపల గుడ్లు పెట్టేస్తాయి. ఆ గుడ్లు పురుగుల కింద మారుతాయి. ఇది మేబీ ఇది వర్స్ట్ ఇన్ఫెక్షన్. అప్పుడు అంటే ఎలాంటి ట్రీట్మెంట్? అప్పుడు మైక్రోస్కోప్లో చూస్తూ ఆ పురుగులన్నింటినీ తీసేయాల్సి ఉంటుంది. దానికి టర్పెంటైన్ ఆయిల్ అని ఉంటుంది కదా, అది పెట్టగానే అవి ఆ వాసనకి అవి బయటకు వచ్చేస్తే వాటిని క్లీన్ చేస్తాము. అయితే ఇది ఒక 10 రోజుల పాటు ఇది ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేస్తే ప్రాసెస్ 10 days ఉంటుంది. అయితే అంతటితో సరిపోదు ట్రీట్మెంట్. ఇలాగా చెడు వాసన వచ్చేటువంటి దుర్గంధం వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ని కూడా ఆపరేషన్ ద్వారా మనం సరి చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇయర్కి సంబంధించి కొంత మాట్లాడుకుంటే అండ్ నోస్. సో నోస్లో మనం ఎక్కువ వినేది సైనటిస్. సార్ వాట్ ఈస్ దిస్? అసలు ఏంటి అసలు ఇది? దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? సైనసైటిస్ అంటే మనకి ముక్కుకు అనుసంధానంగా ఉన్నటువంటి గాలి గదుల్లో ఇన్ఫెక్షన్ని సైనసైటిస్ అంటాము. అసలు సైనస్లు అంటే ఏంటి? సైనస్లు అనేవి గాలి గదులు. ఈ గాలి గదులు ముక్కుకి అనుసంధానంగా మన తలలో ఉంటాయి. అసలు ఈ సైనస్ ఎందుకు ఏర్పడ్డాయి అనేది ఒక ప్రశ్న వస్తుంది. నాకే అనిపించేది అసలు ఈ సైనస్లు ఎందుకు వచ్చినాయి, సైనస్లే లేకపోతే సైనస్ ఇన్ఫెక్షన్ లేదు, మాకు పని తగ్గుతుంది అనిపిస్తుంది. కానీ సైనస్లు అనేవి ఎందుకున్నాయి అంటే మన కార్కి బంపర్ ఎలా ఉంటుందో అలాగే ఈ సైనస్లు కూడా. సైనస్ గాలి గది, బెలూన్, లైక్ ఏ బెలూన్. ఇప్పుడు కారుకి యాక్సిడెంట్ అయితే, చిన్న యాక్సిడెంట్ అయితే బంపర్ దెబ్బతింటుంది, ఇంజిన్ దెబ్బతినకుండా ఉంటుంది. అలానే ఈ సైనస్లు అనేవి మన మెదడుకి కంటికి ఫ్రంట్ భాగంలో ఉన్నాయి. అందువల్ల ఏదైనా దెబ్బ తగిలి కింద పడితే సైనస్ గోడ పగిలినా సరే బ్రెయిన్ గోడ పగలకుండా ఉంటుంది, అలాగే కంటికి ఉన్నటువంటి గోడ పగలకుండా ఉంటుంది. ఈ విధంగా మన కంటిని మెదటిని కాపాడడానికి ఉన్నవే సైనస్లు. అయితే ఇందులో గాలి ఉంటేనే ఆ పని జరుగుతుంది. అందుచేత గాలి కోసం ముక్కుకు అనుసంధానంగా వీటిని పెట్టడం జరిగింది. ముక్కుకు అనుసంధానంగా ఉండడం వల్ల ముక్కులో నుంచి కొంత గాలి ఈ సైనస్లోకి నిరంతరం వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళిన గాలితో పాటు దుమ్ము ధూళి కణాలు కూడా వెళ్తాయి కాబట్టి అది నిరంతరం శుభ్రపరిచే ప్రక్రియగా సైనస్ లోపల నీరు తయారయ్యి ఆ నీరు సైనస్ రంధ్రం గుండా సైనస్ని కడిగేసి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ముక్కులోకి. అక్కడి నుంచి ముక్కు వెనకాతలకు వెళ్తుంది, మన గొంతులోకి వెళ్తుంది, మనం మింగేయడం జరుగుతుంది. అయితే 100కి 95 మందికి ఈ ప్రక్రియ చాలా రెగ్యులర్గా ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఒక 5 మందిలో సైనస్ రంధ్రాలు ఉండాల్సిన దానికంటే చిన్నవిగా ఉన్నప్పుడు సైనస్ లోపల కడగడానికి, సైనస్ని క్లీన్గా ఉంచడానికి తయారైనటువంటి నీరు బయటికి రాలేక లోపల ఉండిపోతుంది. అలా నీరు నిల్వ ఉంటుందన్నమాట. ఈ భూమి మీద ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే అందులో బ్యాక్టీరియా పెరుగుతాయి. అలానే సైనస్ లోపల నీరు నిల్వ ఉన్నప్పుడు అందులో బ్యాక్టీరియా పెరిగి అది సైనసైటిస్గా మారుతుంది, ఇన్ఫెక్షన్గా మారుతుంది. ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సైనసైటిస్ అంటాము. అయితే ఇది రావడానికి సాధారణంగా బ్యాక్టీరియానే కారణంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఫంగస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ బ్యాక్టీరియల్ సైనసైటిస్ చాలా కొన్ని సంవత్సరాలుగా ఉన్న సందర్భంలో ఆ చనిపోయిన బ్యాక్టీరియాని తినడానికి ఫంగస్ వస్తుంది. ఈ భూమి మీద చనిపోయిన జీవుల్ని, అంటే అది మొక్క కావచ్చు, చిన్న అమీబా కావచ్చు, ఏనుగు కావచ్చు, సింహం కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా సరే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి చనిపోయిన తర్వాత దాన్ని తినేసేది ఫంగస్. అంటే అందుకనే దీన్ని స్కావెంజర్ ఆఫ్ ఎర్త్ అంటాము. ఈ ఫంగస్ లేకపోయి ఉంటే మన భూమి అంతా
చనిపోయిన చెట్లతోటి జీవాలతోటి నిండిపోయి ఉండేది, అంతే కదా. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద జీవులు ఉన్నాయి. వీటన్నిటినీ తినేసేది ఫంగస్. అలానే సైనస్ లోపల చనిపోయిన బ్యాక్టీరియాని తినడానికి ఫంగస్ చేరడం వల్ల ఫంగల్ సైనసైటిస్ వస్తుంది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే బ్యాక్టీరియల్ సైనసైటిస్ మనకి చాలా మందులు ఉన్నాయి, ఫంగల్ సైనసైటిస్కి మనకి మందులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనకి బ్లాక్ ఫంగస్ విపరీతంగా ఎక్కువైంది, వినే ఉంటారు మీరు. ఈ మ్యూకార్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అంటాము, అది చాలా ప్రాణాంతకమైనటువంటి ఫంగల్ సైనసైటిస్. దానికి ట్రీట్మెంట్ చాలా కొద్దిగా ఎక్కువ కాలం ఇవ్వాల్సి ఉంటుంది, కొన్నిసార్లు ఫలితాలు కూడా తక్కువగా ఉంటాయి. ఓకే సార్, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓన్లీ ఆపరేషన్ త్రూ ఎనీ అదర్ ట్రీట్మెంట్స్? అయితే సైనసైటిస్ ప్రారంభ దశలో యాంటీబయాటిక్ మందులు వాడినట్టయితే తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. 99% సైనసైటిస్ మందులతో తగ్గిపోతుంది. ఈ ప్రారంభ దశలో మందులు వాడక దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే ఎక్యూట్ సైనసైటిస్ క్రానిక్ సైనసైటిస్గా మారుతుంది. ఎక్యూట్ సైనసైటిస్లో యాంటీబయాటిక్ మందులతో 99% ఆపరేషన్ లేకుండానే తగ్గిపోయే ఛాన్స్ ఉంటే, క్రానిక్ సైనసైటిస్లో ఈ తగ్గిపోయే ఛాన్స్, మందులతో తగ్గే ఛాన్స్ 80% మాత్రమే ఉంటుంది. సో అంచేత సైనసైటిస్ వచ్చినప్పుడు ఎక్యూట్ సైనసైటిస్గా ఉన్న స్థాయిలోనే మందులు వాడి దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకున్నట్టయితే క్రానిక్ సైనసైటిస్లోకి వెళ్లకుండా ఉంటాం. ఒకసారి క్రానిక్ సైనసైటిస్లోకి వెళ్ళినట్టయితే 20% మందికి ఆపరేషన్ అవసరం పడుతుంది.